మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయ్యో అదేం లేదు. అవునండి, నిజమే చెప్తున్నాను. రండి అల్లుడు గారు, రండి. కూర్చోండి అల్లుడు గారు, కూర్చోండి. యుద్ధ భూమిలో సైనికుడిగా ఎంత పోరాడినా సైనికుడు ఎప్పటికీ రాజు కాలేడు. రారాజు అనిపించుకోవాలంటే మన రాజ్యం మనమే ఏర్పరచుకోవాలి. ఇన్నాళ్లకి మీ రాజ్యం మీరు నిర్మించుకోవడానికి ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. అలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీకు నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఏంటల్లుడు గారు అలా డల్గా ఉన్నారేంటి? ఏమీ లేదు మావయ్య గారు, మీరు చెప్పండి. కళ్ల ముందు రహదారి కనిపిస్తుంటే కాళ్ళకి చక్రాలు కట్టుకుని పరిగెత్తాలి కానీ మీరేంటి అలా డల్గా కూర్చున్నారు? ఇలాంటి టైంలో మీరెంత హుషారుగా ఉండాలి, మీలో జోష్ కనిపించాలి. కొత్త బిజినెస్, కొత్త కంపెనీ మొదలవుతుంది. ఇక్కడ మీరే బాస్. అవును నాన్న, నేను కూడా అదే చెప్తున్నాను. అల్లుడు గారు, ఈవిడ పేరు స్వర్ణ, మీకు తెలుసు కదా, మీ కాబోయే బిజినెస్ పార్ట్నర్. హలో సంజయ్, ఎలా ఉన్నావు? నేను మీకు గుర్తున్నానా? ఒకప్పుడు మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇప్పుడు మంచి బిజినెస్ పార్ట్నర్స్ అవ్వబోతున్నాం. అవును స్వర్ణ గారు, మీతో పార్ట్నర్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అమ్మని ఇబ్బంది పెట్టిన ఈవిడితో కలిసి బిజినెస్ చేయాలా? అమ్మతో శత్రువులా ప్రవర్తించే ఈవిడ్ని బిజినెస్ పార్ట్నర్గా చేసుకోవాలా? ఇంతకంటే అమ్మకి నేను చేసే ద్రోహం మరొకటి ఉంటుందా? అల్లుడు గారు, మీ అమ్మగారు సైన్ చేసిన పేపర్ ఇవ్వండి, అగ్రిమెంట్ రెడీ చేద్దాం. ఇదిగోండి నాన్న, ఈ పేపర్సే మా సక్సెస్ కి ఫస్ట్ స్టెప్. పర్ఫెక్ట్. ఇక అగ్రిమెంట్ చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అల్లుడు గారు, అంతా రెడీగా ఉంది. మీరు స్వర్ణ గారు అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తే ఇక మీ పార్ట్నర్షిప్ మొదలవుతుంది. మంచి రోజు చూసుకుని బిజినెస్ కూడా మొదలు పెడదాం. స్వర్ణ గారు, ముందు మీరు సంతకం చేయండి. యా, అల్లుడు గారు, మీరు కూడా సైన్ చేసేస్తే అగ్రిమెంట్ పూర్తయిపోతుంది. సంజయ్, ఏం ఆలోచిస్తున్నావు? సైన్ చేయి. మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. అవును, ఇప్పుడు అమ్మతో శత్రుతో ఉన్న వాళ్ళతో కలిసి
నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నిజంగా అమ్మకి ద్రోహం చేసిన వాడినే అవుతాను. ఇలాంటి వాళ్ళతో మాట్లాడనే కూడదు. అలాంటిది బిజినెస్ చేయడం నో. అయ్యో సంజయ్, సంజయ్ ఏం చేస్తున్నావు? ఎంతో కష్టపడి కుదుర్చుకున్న డీల్ ఇది. దీనికోసం ఎంత కష్టపడ్డారో నీకు తెలుసా? నేను ఎదగాలనుకుంటున్నాను, కానీ అమ్మకి వెన్నుపోటు పడవాలనుకోలేదు. నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను, కానీ అమ్మకి ద్రోహం చేయాలనుకోలేదు. అయ్యో సంజయ్, ఇందులో అత్తయ్య గారికి ద్రోహం చేయడం ఏముంది? ఇది వ్యాపారం కోసం చేసుకునే ఒప్పందంలా నాకు అనిపించడం లేదు. నన్ను ఒక ఆయుధంలా మార్చి మా అమ్మకి గురి పెట్టడానికి చేసే ప్రయత్నంలా అనిపిస్తుంది. అయ్యో, మీలాంటి వాళ్ళతో నేను చేతులు కలపను. కావాలంటే బిజినెస్ చేయాలనే ఆలోచనే మానుకుంటాను. గుడ్ బై. సంజయ్ సంజయ్, ఒకసారి నా మాట విను. సంజయ్, ఏంటమ్మా అల్లుడు గారు ఇలా చేశారేంటి? అతన్ని అందంలో ఎక్కించాలనుకుంటే అవమానించి వెళ్తున్నాడేంటి? ఏమో నాన్న, నాకేం తెలుసు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సంజయ్ సంజయ్, మా నాన్న మీ నెత్తి మీద కిరీటం పెట్టాలని అనుకుంటుంటే నువ్వు కాదు పొమ్మంటున్నావు. మిమ్మల్ని వ్యాపార సామ్రాజ్యంలో ఒక రారాజుని చేస్తానంటుంటే చేతగాని వాళ్ళ వదులుకుంటున్నావు. చూడు సంజయ్, ఎవరికి ఎవరు పర్మనెంట్ శత్రువులు ఉండరు. అయినా సంజయ్, పర్సనల్ వేరు, ప్రొఫెషన్ వేరు. బిజినెస్ లో మనం లాభాలు చూసుకోవాలి, మన ఎదుగుదలకి అవకాశాలు వెతుక్కోవాలి. ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు. నువ్వు ఒక్కసారి వచ్చి మాట్లాడు. ఇంకా చాలా ఆపుతావా? వచ్చి కారెక్కు. హాయ్ కిరణ్మయి. ఏం జ్యోతి, కనీసం కాల్ కూడా చేయకుండా సడన్ ఎంట్రీ ఇచ్చావు? అనుకోకుండా ఇటుగా వెళ్తున్నాను, నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. అవునా, ఏంటి విశేషాలు? నాకొక సర్ప్రైజ్ న్యూస్ తెలిసింది. ఆ విషయం మీద క్లారిటీ తెచ్చుకుందామని వచ్చాను. సర్ప్రైజ్ న్యూసా? ఏంటది? సంజయ్ గురించి. సంజయ్ గురించా? సొంతంగా ఏదో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడంట. నిజమేనా? సంజయ్ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడా? అది నువ్వు నమ్మావా? ఇంత పెద్ద ఎస్టాబ్లిష్డ్ కంపెనీని వదిలేసి కొత్తగా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాడు? నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. లేదు కిరణ్మయ్, నాకు పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలిసాకే నీ దాకా వచ్చాను. నిజమా కాదా అన్న సందేహం తీర్చుకునేదాకా నా మనసు ఆగడం లేదు. ఏంటా ఇన్ఫర్మేషన్? సంజయ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడని, దానికోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాడని నాకు బాగా తెలిసిన బిజినెస్ పర్సన్ ఒకరు చెప్పారు. వాళ్ళంత ఖచ్చితంగా చెప్పేసరికి నేను కూడా నమ్మాల్సొచ్చింది. ఈ మధ్య నువ్వు సంజయ్ కంటే కిరణ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావని అందరూ అనుకుంటున్నారు. అందుకే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి తనేంటో నిరూపించుకోవడానికి సంజయ్ ట్రై చేస్తున్నట్టున్నాడు. స్టాప్ ఇట్ జ్యోతి. సొంత కంపెనీని వదిలేసి సంజయ్ వేరే కంపెనీని స్టార్ట్ చేస్తున్నాడంటే నేను నమ్మను. సరే కిరణ్మయ్, నాకేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని మీద క్లారిటీ కోసం వచ్చానంతే. నీకంత నమ్మకం ఉన్నప్పుడు అలా జరగదులే. నీ నమ్మకమే నిజమవ్వాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను. ఏంటి ఇలాంటి న్యూస్ చెప్పింది? ఇది నిజమేనా లేక పొరపాటుగా బయట అనుకుంటున్నారా?